చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవానీ ఆలయాన్ని మంజీరా నది చుట్టుముట్టింది. వరద ప్రభావంతో 5వ రోజు కూడా ఏడుపాయల ఆలయాన్ని మూసివేశారు. దీంతో రాజగోపురం వద్దనున్న ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఎగువన సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మంజీరా నది ఉధృతి పెరిగింది. మంజీరా జలాలు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు నుంచి 5 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో మెదక్ జిల్లా నాగ్సన్పల్లి గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ మాత ఆలయం గత 4 రోజులుగా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆదివారం నాటికి నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగి ఏడుపాయల గుండా పొంగి పొర్లటంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. ప్రధాన ఆలయం లోపలికి వరద నీరొచ్చింది. భక్తులు దర్శనం చేసుకోవటానికి వీలు లేకపోవడంతో అధికారులు తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం భక్తులు ఆలయ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ముందు ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది దృశ్యాలను భక్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నది పరిసరాలకు ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఇలా వరద ముంపునకు గురి కావటం కొత్తేమీ కాదు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ప్రతి వర్షాకాలం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.